1971 తర్వాత అయితే మాక్ డ్రిల్ భారతదేశంలో ఏర్పాటు చేశారో అప్పుడున్న 1971లో ఇప్పుడున్న ఎవరైతే యువత అప్పుడు లేకపోయింటుంది. ఎందుకంటే అప్పుడు బర్న్ కాలేదు. ఇప్పుడైతే అంటే పుట్టి ఉన్నారు, వాళ్ళకు ఒక 24-35 ఇయర్స్ వరకు వచ్చి ఉంటాయి. 55 సంవత్సరాల కింద జరిగిన మాక్ డ్రిల్ ఇప్పుడు జరగడంతో అందరికి కళ్ళకు కట్టినట్టు ప్రమాదం జరిగినప్పుడు ఏ విధంగా స్పందించాలనే విషయం అయితే పూర్తిగా కళ్ళకు కట్టినట్టు సికింద్రాబాద్ మారేడుపల్లి గ్రౌండ్ లో అయితే జరగడం జరిగింది. ఒక అపార్ట్మెంట్ లో అగ్నిమాపక సంబంధించిన ఒక సిలిండర్ పేలినా లేకపోతే రోడ్ యాక్సిడెంట్ అయినా అనుకోని సంఘటనలో ఉగ్రవాదులు దాడి చేసినా స్పందించే విధంగా ఈ ఏర్పాట్లు అయితే పూర్తిగా చేశారు. పోలీసు వ్యవస్థ కానీ, ఫైర్ సిబ్బంది కానీ, వీళ్ళందరూ అధికారులు అయితే పూర్తిగా ఏర్పాటు చేశారు. భారతదేశంలో అంటే మొన్న గత నెల 22వ తారీఖు రోజు జరిగిన పహల్గాం దాడిలో అయితే ఆ ఘటన మరవలేనిది. ఆ మరవలేని నేపథ్యంలో అయితే ఇప్పుడైతే ప్రస్తుతం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ నిర్ణయంతో పాటు అంటే భారతదేశంలో ఉన్న యువతతో పాటు భారతదేశంలో అందరూ అంటే భారతదేశ ఐక్యతను చాటడానికి అయితే యువత ముందుంది. ఈ నేపథ్యంలో అయితే భారతదేశానికి ఐక్యత చాటడానికి మాక్ డ్రిల్ ఉపయోగపడుతుంది. అనుకోని సంఘటన జరిగినప్పుడు అయితే ఖచ్చితంగా ముందుకున్నాము అంటే ప్రజలు ఏ విధంగా తెలుసుకోవడానికి అయితే ఖచ్చితంగా ఈ విషయంలో అయితే కళ్ళ కట్టినట్టు తెలవడం జరిగింది. అదే నేపథ్యంలో అంటే ఇప్పుడు రోడ్ యాక్సిడెంట్ కానీ, సిలిండర్ వెళ్ళడం కానీ, బాంబు దాడి జరగడం ఇలాంటి జరిగిన సంఘటనలు ఖచ్చితంగా ఇక్కడ ఈ కళ్ళ కట్టినట్టు దీనివల్ల చాలా మందికి ఉపయోగం అయితే జరిగినట్టయితే తెలుస్తుంది. ఎందుకంటే అంటే చాలా మందికి యువతకు జరిగినప్పుడు భయభ్రాంతులకు గురి కాకుండా వెంటనే ఏం చేయాలి, చర్యలు ఏ విధంగా తీసుకోవాలి, అప్రమత్తం ఎట్లా కావాలి, అంటే సైలెన్స్ గా ఎట్లా వెళ్ళిపోవాలి, సిలిండర్లు ఎట్లా బంద్ చేయాలి, లైట్లు ఎట్లా బంద్ చేయాలి, పోలీసులు చెప్పే విధానాన్ని విని ఆ విధంగా అమలు చేయడానికి అయితే ఇది ఎంతో ఉపయోగపడుతుందని అయితే చెప్పుకోవచ్చు. అంటే ఈ సందర్భంగా అందరూ ప్రతి ఒక్క అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్ భారతదేశాన్ని యుద్ధం మధ్యలో ఉగ్రవాద నేపథ్యంతో అయితే ఇప్పుడు చాలా ఉధృతంగా ఉంది. ఆ నేపథ్యంలో అయితే ఇప్పుడు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలి. దాంతోపాటు ఈ మాక్ డ్రిల్ వల్ల కూడా చాలా వరకు అయితే అంటే అవగాహన కలిగించే విధంగా అయితే ఇది తోడ్పడుతుందని అనుకుంటున్నాం. ఆపరేషన్ సింధు జరగడం అయితే యావత్ భారతదేశం స్వాగతిస్తుంది. ఎందుకంటే మన ప్రతీకార చర్యగా ఇది ఒక సంఖ్యభావం అని తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఆ రోజు పర్యాటకులు చనిపోవడం అయితే దుర్మానంగా భావిస్తున్నారు. ఎందుకంటే ఆ రోజు ఈ అభంశుభం తెలియని ఫ్యామిలీస్ ఎంతో మంది అక్కడికి వెళ్ళి వేసవి కాలంలో మంచి ఎంజాయ్ చేద్దామనే టైంలో ప్రాణాలు కోల్పోయి వాళ్ళ కుటుంబాలు ఈ రోజు విచ్ఛిన్నంగా మారాయి. చిన్న పిల్లలు కూడా ఆ రోజు చాలా బాధపడుతున్నారు. ఆ కుటుంబాల ఆత్మశాంతి చేకూరింది అనుకోవచ్చు. ఎందుకంటే నిన్న రాత్రి జరిగిన సింధూర్ ఆపరేషన్ తోన చాలా వరకు అయితే వాళ్ళకు ఆత్మశాంతి చేకూరింది అనుకుంటున్నారు. ఎందుకంటే మోడీ చేసిన ఈ నిర్ణయాల వల్ల యావత్ భారత్ ధైర్యాన్ని అయితే ఒకటి వచ్చిందని చెప్పుకోవచ్చు. జమ్మూ కాశ్మీర్ ఇన్సిడెంట్ దాదాపు 30 మంది అమాయక ప్రజలు చనిపోవడం అనేది ఎట్లా చూడొచ్చు. అందులో అందరినీ కలచివేతి బాధించిన విషయము రీసెంట్ గా పెళ్లి అక్కడికి వెళ్ళిన ఒక జంట వాళ్ళ భర్త చనిపోతే ఆమె పక్కనే ఉండి రోగిస్తున్న ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఏం చెప్తారు? ఖచ్చితంగా ఇది పిరికిబంద చర్య అనుకోవచ్చు. ఎందుకంటే భారతదేశాన్ని ఎప్పుడైనా అణచివేయాలని చెప్పి చూస్తే భారతదేశ చరిత్రలో ఇప్పటి వరకు అణచివేత ఎప్పుడు గురిగాలే. భారతదేశం అనేది మానవత్వంతో ఆలోచించే కోణంలో నిర్ణయిస్తుంది. ఎందుకంటే శత్రు దేశాన్ని ప్రేమించే తత్వం భారతదేశానికి ఉంది. ఆ నేపథ్యంలో పిరికిబంద చర్యగా ఉగ్రవాదులు అయితే దాడి చేశారు. ఆ దాడి చేసినలో ఒక నవజంట బలి అయినది. ఆ నవజంట అంటే ఆ దృశ్యాలు చూస్తుంటే అంటే కళ్ళకు నీళ్లు కారే సందర్భం ఎవరి కుటుంబంలో అయినా జరిగినా అది జీర్ణించుకోలేని విషయం. ఇలాంటి సంఘటనతో ఆపరేషన్ సింధూర్ అని చెప్పే పేరుట నరేంద్ర మోడీ చేసిన ఘటన ఏదైతే ఉందో అది చాలా భారతదేశం అయితే స్వాగతిస్తుంది. ఎందుకంటే ఒక నిండు ప్రాణాలు బలికొన్నది నవజంటను, చిన్నపిల్లల తల్లిదండ్రులను ఇలాంటి అంటే ఒక హిందువా ముస్లిం అనే ఒక కోణంలో అడగడం జరిగింది. ఇది చాలా దుర్మానుషమైన దేశవ్యాప్తంగా అన్ని దేశాలు భారతదేశానికి మద్దతు కూడా ఇస్తుంది. ఎందుకంటే ఇది ఇలాంటి చర్య అసలు జరగకూడదు అనే ఉద్దేశం అయితే ఉంది. ఇప్పుడు ఉన్న యువతకు ఇటువంటి సిచ్యువేషన్స్ తెలియదు కాబట్టి 1971లో అయ్యింది. అయితే దాదాపు 50-55 ఇయర్స్ తర్వాత ఇటువంటి సిచ్యువేషన్ అరైజ్ అయింది కాబట్టి మాక్ డ్రిల్ పెట్టడము చాలా మంచి ఇనిషియేటివ్. ఎందుకంటే ఈ జనరేషన్ లో కూడా తెలవాలి, పబ్లిక్ కి కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎలా అప్రమత్తంగా ఉండొచ్చు, ఇప్పుడు ఒక అపార్ట్మెంట్ లో బాంబు దాడి జరిగినా కానీ, ఉగ్రవాద దాడి జరిగినా కానీ ఎట్లా మనం ఎస్కేప్ అయ్యి ఎట్లా మనము మెడికల్ సర్వీసెస్ వైపు వెళ్ళొచ్చు అనేసి ఒక మంచి మాక్ డ్రిల్ చేశారు. దిస్ ఇస్ వెరీ హెల్ప్ఫుల్ టు ఆల్ ద యూత్. ప్రతి ఒక్క సిటిజన్ కి కూడా ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ రోజు దేశవ్యాప్తంగా కూడా 249 ప్లేసెస్ లో 4 o'clock కి స్టార్ట్ చేయడము, అన్ని మాక్ డ్రిల్స్ చేయడం అంటే దట్స్ అ వెరీ గుడ్ ఇనిషియేటివ్. సింధు ఆపరేషన్ అని చెప్పి అక్కడ దాడి కూడా చేయడం జరిగింది మనము పాకిస్తాన్ పైన. ఏం చెప్తారు మేడం?
అదే 28 మంది మహిళల సింధూరం దూరం చేసిండ్రు. ఈరోజు సింధూర్ ఆపరేషన్ తోని అక్కడ పాకిస్తాన్ కి మన దెబ్బ ఏంటో, మన ఇండియా గురించి మన స్ట్రెంగ్త్ ఏందో చూపెట్టడం జరిగింది. ఇది కుట్టి ట్రైలర్ మాత్రమే, చాలా సినిమా ఉంది ఇంకా బాకీ. ఎందుకంటే మీరు అందరు చూసిండ్రు మోడీ గారు ఎటువంటి రియాక్షన్ ఇచ్చిండ్రు. ఏ రోజైతే దాడి జరిగిన కాల్పులు జరగగానే ఇమీడియట్ గా సింధు జలాలను ఆపివేయడం కానీ మన వీసాలన్నీ ఆపివేయడం. సో ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే. భారత్ స్ట్రెంగ్త్ ని, ధైర్యాన్ని వాళ్ళు ఎవరు మెజర్ చేయలేరు. చాలా చాలా డే బై డే ఇంకా స్ట్రాంగ్ అవుతున్నాము. సిటిజన్స్ కూడా బాగా స్ట్రాంగ్ అవుతున్నారు. జమ్మూ కాశ్మీర్ ఇన్సిడెంట్ దాదాపు భారతదేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. కొన్ని ప్రపంచ దేశాలలో కూడా కొన్ని దేశాలు కూడా మన దేశానికి అండగా నిలవడం జరిగింది. దాదాపు అక్కడ 28 మంది అమాయకులు చనిపోవడం అనేది ఎట్లా చూడొచ్చు మేడం. అందులో అందరినీ బాధించిన విషయం ఏంటంటే రీసెంట్ గా మ్యారేజ్ అయ్యి అక్కడ వెళ్ళిన కపుల్స్ వాళ్ళ భర్త పక్కనే ఉండి ఆమె ఏడుస్తున్న, బాధపడుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా అయింది. అదే అండి, కాశ్మీర్ అందాలు చూడడానికి పోయిన వాళ్ళకి కూడా పహల్గామ్ లో ఇట్లా టూరిస్ట్ల పైన వాళ్ళు టెర్రరిస్ట్లు అటాక్ చేయడం చాలా దారుణం. ప్రతి ఒక్క హిందువు గాని దేశంలో ప్రతి ఒక్క సిటిజన్ కూడా చాలా కదిలించబడినారు ఈ విషయంతో. ఆ న్యూలీ వెడ్ కపుల్ కూడా. సో దానికి మోడీ గారు కూడా చాలా సీరియస్ గా తీసుకున్నారు, ఇమీడియట్ యాక్షన్ తీసుకున్నారు. మీకు అందరికీ తెలిసిందే, సింధు జలాలని ఆపివేయడం కానీ మన వీసాలు ఆపివేయడము. ఇక్కడ కూడా ప్రతి ఒక్క ఏరియాలో ఎవరైతే ఇల్లీగల్ ఉంటున్నారో బంగ్లాదేశీస్ కానీ పాకిస్తానీస్ కానీ వాళ్ళందరినీ కూడా తరిమి కొట్టాలి, లేకపోతే అరెస్ట్ చేయాలని మేమందరం కూడా ఈ రోజు కలెక్టర్ గారికి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. అంటే గతంలో కూడా హైదరాబాద్ లో బాంబు దాడులు కూడా జరిగిన సంఘటన అయితే ఉంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ని కూడా అలర్ట్ చేయడం జరిగింది. ఏ విధంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఏ విధంగా గతంలో జరిగినాయి, వేరే ప్రభుత్వాలు ఉన్నప్పుడు జరిగినాయి. ఇప్పుడు మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత అయితే మేమందరం కూడా సేఫ్ గా ఉన్నాము. కాకపోతే ఇది అనుకోని దుర్ఘటన జరిగింది, టెర్రరిస్ట్ల దాడి. సో మేము కూడా పబ్లిక్ అందరం కూడా అలర్ట్ గా ఉండి ఎలా మనం సేఫ్ ఉండాలి అనేది, ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలనేది చెప్పడం జరుగుతుంది. ఇస్లాం చదివించి అదే విధంగా కులం అడగకుండా మతాన్ని అడిగి కాసి చెప్పడం అనేది ఏ విధంగా చూడొచ్చు. ఇక్కడ మన మధ్యలో ప్రాంతాల విభేదాలు, కుల విభేదాలు ఉంటాయి, కానీ అక్కడ చంపేవాడు నీ మతని దాన్ని చెప్పి మతాన్ని చూసి అది మగవాళ్ళని చెప్పడం అనేది చాలా దారుణమైన చర్య. ఎట్లా అదే అండి, ప్రతి ఒక్క ముస్లిం టెర్రరిస్ట్ అని చెప్పను నేను. ప్రతి టెర్రరిస్ట్ అయితే ముస్లిం. అందుకనే వాళ్ళు హిందూ అని చూసేసి వాళ్ళని ఇమీడియట్ గా కాల్చి పాయింట్ బ్లాంక్ కాల్వడం చాలా బాధాకరం విషయం. ఇది మతపరంగా ఇది ఎంతో ఘోరం. సో వీళ్ళని కూడా మనం మంచి వేయడానికి మన మోడీ గారు చాలా పెద్ద యాక్షన్ తీసుకోబోతున్నారు. రానున్న రోజుల్లో వాళ్ళు చాలా చూడాల్సి వస్తుంది. ఏం చెప్తారు, మన ప్రాంతాలకు ఖచ్చితంగా, పార్టీలకు ఖచ్చితంగా అందరం ఐక్యం కావాల్సిన అవసరం ఉందంటారా, ఏం చెప్తారు? డెఫినెట్ గా ఇప్పుడు మనం అందరము హిందువులం, ఫస్ట్ మనము భారతీయులము అనే ఐక్యతతో ఉంటేనే కదా ఉగ్రవాదాలని ఫస్ట్ తరిమి కొడతాము. అట్లానే కానీ అన్ని పార్టీస్ కూడా మీరు చూసినట్టయితే క్యాండిల్ లైట్ ర్యాలీలు కానీ ఎన్నో కండోలెన్సెస్ మీటింగ్స్ కానీ చేపట్టడం జరిగింది. సో ఇక్కడ మనం కులాలని మతాలని కాకుండా మనము హిందువులము, మన భారతదేశీయులము అని ఫస్ట్ ఒక తాటి మీదకి వచ్చి మనం ఫైట్ చేయడం జరుగుతుంది. 1971 తర్వాత అయితే మాక్డ్రిల్ భారతదేశంలో ఏర్పాటు చేశారు. అప్పుడున్న 1971 లో ఇప్పుడున్న ఎవరైతే యువత అప్పుడు లేకపోయింటది, ఎందుకంటే అప్పుడు బర్న్ కాలేదు. ఇప్పుడైతే అంటే పుట్టి ఉన్నారు, వాళ్ళకు ఒక 24-35 ఇయర్స్ వరకు వచ్చి ఉంటాయి. 55 సంవత్సరాల కింద జరిగిన మాక్డ్రిల్ ఇప్పుడు జరగడంతో అందరికి కళ్ళకు కట్టినట్టు ప్రమాదం జరిగినప్పుడు ఏ విధంగా స్పందించాలనే విషయం అయితే పూర్తిగా కళ్ళకు కట్టినట్టు సికింద్రాబాద్ మారేడుపల్లి గ్రౌండ్ లో అయితే జరగడం జరిగింది. ఒక అపార్ట్మెంట్ లో అగ్నిమాపక సంబంధించిన ఒక సిలిండర్ పేలినా, లేకపోతే రోడ్ యాక్సిడెంట్ అయినా, అనుకోని సంఘటనలో ఉగ్రవాదులు దాడి చేసినా స్పందించే విధంగా ఈ ఏర్పాట్లు అయితే పూర్తిగా చేశారు. పోలీసు వ్యవస్థ కానీ, ఫైర్ సిబ్బంది కానీ, వీళ్ళందరూ అధికారులు అయితే పూర్తిగా ఏర్పాటు చేశారు. భారతదేశంలో అంటే మన గత నెల 22వ తారీఖు రోజు జరిగిన పహల్గామ్ దాడిలో అయితే ఆ ఘటన మరవలేనిది. ఆ మరవలేని నేపథ్యంలో అయితే ఇప్పుడైతే ప్రస్తుతం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ నిర్ణయంతో పాటు అంటే భారతదేశంలో ఉన్న యువతతో పాటు భారతదేశంలో అంటే భారతదేశ ఐక్యతను చాటడానికి అయితే యువత ముందు ఉంది. ఈ నేపథ్యంలో అయితే భారతదేశానికి ఐక్యత చాటడానికి ఈ మాక్డ్రిల్ ఉపయోగపడుతుంది. అనుకోని సంఘటన జరిగినప్పుడు అయితే ఖచ్చితంగా ముందుకున్నాము అంటే ప్రజలు ఏ విధంగా తెలుసుకోవడానికి అయితే ఖచ్చితంగా ఈ విషయంలో అయితే కళ్ళ కట్టినట్టు తెలవడం జరిగింది. అదే నేపథ్యంలో అంటే ఇప్పుడు రోడ్ యాక్సిడెంట్ కానీ, సిలిండర్ వెళ్ళడం కానీ, బాంబు దాడి జరగడం ఇలాంటి జరిగిన సంఘటనలు ఖచ్చితంగా ఇక్కడ ఈ కళ్ళ కట్టినట్టు దీనివల్ల చాలా మందికి ఉపయోగం అయితే జరిగినట్టయితే తెలుస్తుంది. ఎందుకంటే అంటే చాలా మందికి యువతకు జరిగినప్పుడు భయభ్రాంతులకు గురి కాకుండా వెంటనే ఏం చేయాలి, చర్యలు ఏ విధంగా తీసుకోవాలి, అప్రమత్తం ఎట్లా కావాలి, అంటే సైలెన్స్ గా ఎట్లా వెళ్ళిపోవాలి, సిలిండర్లు ఎట్లా బంద్ చేయాలి, లైట్లు ఎట్లా బంద్ చేయాలి, పోలీసులు చెప్పే విధానాన్ని విని ఆ విధంగా అమలు చేయడానికి అయితే ఇది ఎంతో ఉపయోగపడుతుందని అయితే చెప్పుకోవచ్చు.
అంటే ఈ సందర్భంగా అందరూ ప్రతి ఒక్క కాంగ్రెస్ అలర్ట్ గా ఉండాల్సిన అవసరం ఉందా? దీనిపైన అవగాహన కూడా పెంచుకోవాలి. అలర్ట్ ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్ భారతదేశాన్ని యుద్ధం మధ్యలో ఉగ్రవాద నేపథ్యంతో అయితే ఇప్పుడు చాలా ఉధృతంగా ఉంది. ఆ నేపథ్యంలో అయితే ఇప్పుడు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలి. దాంతోపాటు ఈ మాక్ డ్రిల్ వల్ల కూడా చాలా వరకు అయితే అంటే అవగాహన కలిగించే విధంగా అయితే ఇది తోడ్పడుతుందని అనుకుంటున్నాం. ఆపరేషన్ సింధు కూడా జరిగింది మధ్యరాత్రి. ఆపరేషన్ సింధు జరగడం అయితే యావత్ భారతదేశం స్వాగతిస్తుంది. ఎందుకంటే మన ప్రతీకార చర్యగా ఇది ఒక సంఖ్యీభావం తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఆ రోజు పర్యాటకులు చనిపోవడం అయితే దుర్మానంగా భావిస్తున్నారు. ఎందుకంటే ఆ రోజు ఈ అభంశుభం తెలియని ఫ్యామిలీస్ ఎంతో మంది అక్కడికి వెళ్ళి వేసవి కాలంలో మంచి ఎంజాయ్ చేద్దామనే టైంలో ప్రాణాలు కోల్పోయి వాళ్ళ కుటుంబాలు ఈ రోజు విచ్ఛిన్నంగా మారాయి. చిన్న పిల్లలు కూడా ఆ రోజు చాలా బాధపడుతున్నారు. ఆ కుటుంబాల ఆత్మశాంతి చేకూరింది అనుకోవచ్చు. ఎందుకంటే నిన్న రాత్రి జరిగిన సింధూర్ ఆపరేషన్ తోన చాలా వరకు అయితే వాళ్ళకు ఆత్మశాంతి చేకూరింది అనుకుంటున్నారు. ఎందుకంటే మోడీ చేసిన ఈ నిర్ణయాల వల్ల యావత్ భారత్ ధైర్యాన్ని అయితే ఒకటి వచ్చిందని చెప్పుకోవచ్చు. జమ్మూ కాశ్మీర్ ఇన్సిడెంట్ దాదాపు 30 మంది అమాయక ప్రజలు చనిపోవడం అనేది ఎట్లా చూడొచ్చు? అందులో అందరినీ కలచివేతి బాధించిన విషయము రీసెంట్ గా పెళ్లి చేసి అక్కడికి వెళ్ళిన ఒక జంట వాళ్ళ భర్త చనిపోతే ఆమె పక్కనే ఉండి రోధిస్తున్న ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఏం చెప్తారు? ఖచ్చితంగా ఇది పిరికిబంద చర్య అనుకోవచ్చు. ఎందుకంటే భారతదేశాన్ని ఎప్పుడైనా అణచివేయాలని చెప్పి చూస్తే భారతదేశ చరిత్రలో ఇప్పటి వరకు అణచివేత ఎప్పుడు గురిగాలే. భారతదేశం అనేది మానవత్వంతో ఆలోచించే కోణంలో నిర్ణయిస్తుంది. ఎందుకంటే శత్రు దేశాన్ని ప్రేమించే తత్వం భారతదేశానికి ఉంది. ఆ నేపథ్యంలో పిరికిబంద చర్యగా ఉగ్రవాదులు అయితే దాడి చేశారు. ఆ దాడి చేసినలో ఒక నవజంట బలి అయినది. ఆ నవజంట అంటే ఆ దృశ్యాలు చూస్తుంటే అంటే కళ్ళకు నీళ్లు కారే సందర్భం ఎవరి కుటుంబంలో జరిగినా అది జీర్ణించుకోలేని విషయం. ఇలాంటి సంఘటనతో ఆపరేషన్ సింధూర్ అని చెప్పే పేరుట నరేంద్ర మోడీ చేసిన ఘటన ఏదైతే ఉందో అది చాలా భారతదేశం అయితే స్వాగతిస్తుంది. ఎందుకంటే ఒక నిండు ప్రాణాలు బలికొన్నది నవజంటను, చిన్నపిల్లల తల్లిదండ్రులను ఇలాంటి అంటే ఒక హిందువా ముస్లిం అనే ఒక కోణంలో అడగడం జరిగింది. ఇది చాలా దుర్మానుషమైన దేశవ్యాప్తంగా అన్ని దేశాలు భారతదేశానికి మద్దతు కూడా ఇస్తుంది. ఎందుకంటే ఇది ఇలాంటి చర్య అసలు జరగకూడదు అనే ఉద్దేశం అయితే ఉంది. ఇప్పుడు ఉన్న యువతకు ఇటువంటి సిచ్యువేషన్స్ తెలియదు కాబట్టి 1971 లో అయ్యింది. అయితే దాదాపు 55 ఇయర్స్ తర్వాత ఇటువంటి సిచ్యువేషన్ అరైజ్ అయింది కాబట్టి మాక్ డ్రిల్ పెట్టడము చాలా మంచి ఇనిషియేటివ్. ఎందుకంటే ఈ జనరేషన్ లో కూడా తెలవాలి, పబ్లిక్ కి కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎలా అప్రమత్తంగా ఉండొచ్చు? ఇప్పుడు ఒక అపార్ట్మెంట్ లో బాంబు దాడి జరిగినా కానీ, ఉగ్రవాద దాడి జరిగినా కానీ ఎట్లా మనం ఎస్కేప్ అయ్యి ఎట్లా మనము మెడికల్ సర్వీసెస్ వైపు వెళ్ళొచ్చు అనేసి ఒక మంచి మాక్ డ్రిల్ చేశారు. దిస్ ఇస్ వెరీ హెల్ప్ఫుల్ టు ఆల్ ద యూత్. ప్రతి ఒక్క సిటిజన్ కి కూడా ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ రోజు దేశవ్యాప్తంగా కూడా 249 ప్లేసెస్ లో 4 o'clock కి స్టార్ట్ చేయడము, అన్ని మాక్ డ్రిల్స్ చేయడం అంటే దట్స్ అ వెరీ గుడ్ ఇనిషియేటివ్. సింధు ఆపరేషన్ అని చెప్పి అక్కడ దాడి కూడా చేయడం జరిగింది మనము పాకిస్తాన్ పైన. ఏం చెప్తారు మేడం? అదే 28 మంది మహిళల సింధూరం దూరం చేసిండ్రు. ఈరోజు సింధూర్ ఆపరేషన్ తోని అక్కడ పాకిస్తాన్ కి మన దెబ్బ ఏంటో, మన ఇండియా గురించి మన స్ట్రెంగ్త్ ఏందో చూపెట్టడం జరిగింది. ఇది కుట్టి ట్రైలర్ మాత్రమే, చాలా సినిమా ఉంది ఇంకా బాకీ. ఎందుకంటే మీరు అందరు చూసిండ్రు మోడీ గారు ఎటువంటి రియాక్షన్ ఇచ్చిండ్రు. ఏ రోజైతే దాడి జరిగిన కాల్పులు జరగగానే ఇమీడియట్ గా సింధు జలాలను ఆపివేయడం కానీ మన వీసాలన్నీ ఆపివేయడం. సో ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే. భారత్ స్ట్రెంగ్త్ ని, ధైర్యాన్ని వాళ్ళు ఎవరు మెజర్ చేయలేరు. చాలా డే బై డే ఇంకా స్ట్రాంగ్ అవుతున్నాము. సిటిజన్స్ కూడా బాగా స్ట్రాంగ్ అవుతారు. జమ్మూ కాశ్మీర్ ఇన్సిడెంట్ దాదాపు భారతదేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. కొన్ని ప్రపంచ దేశాలలో కూడా కొన్ని దేశాలు కూడా మన దేశానికి అండగా నిలవడం జరిగింది. దాదాపు అక్కడ 28 మంది అమాయకులు చనిపోవడం అనేది ఎట్లా చూడొచ్చు మేడం? అందులో అందరినీ బాధించిన విషయం ఏంటంటే రీసెంట్ గా మ్యారేజ్ అయ్యి అక్కడ వెళ్ళిన కపుల్స్ వాళ్ళ భర్త పక్కనే ఉండి ఆమె ఏడుస్తున్నా బాధపడుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా అదే అండి, కాశ్మీర్ అందాలు చూడడానికి పోయిన వాళ్ళకు కూడా పహల్గామ్ లో ఇట్లా టూరిస్ట్ల పైన వాళ్ళు టెర్రరిస్ట్లు అటాక్ చేయడం చాలా దారుణం. ప్రతి ఒక్క హిందువు గాని దేశంలో ప్రతి ఒక్క సిటిజన్ కూడా చాలా కదిలించబడినారు ఈ విషయంతో. ఆ న్యూలీ వెడ్ కపుల్ కూడా. సో దానికి మోడీ గారు కూడా చాలా సీరియస్ గా తీసుకున్నారు, ఇమీడియట్ గా యాక్షన్ తీసుకున్నారు. మీకు అందరికీ తెలిసిందే, సింధు జలాలని ఆపివేయడం కానీ మన వీసాలు ఆపివేయడము. ఇక్కడ కూడా ప్రతి ఒక్క ఏరియాలో ఎవరైతే ఇల్లీగల్ ఉంటున్నారో బంగ్లాదేశీస్ కానీ పాకిస్తానీస్ కానీ వాళ్ళందరినీ కూడా తరిమి కొట్టాలి, లేకపోతే అరెస్ట్ చేయాలని మేమందరం కూడా ఈ రోజు కలెక్టర్ గారికి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది.
అంటే గతంలో కూడా హైదరాబాద్ లో బాంబు దాడులు కూడా జరిగిన సంఘటన అయితే ఉంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ని కూడా అలర్ట్ చేయడం జరిగింది. ఏ విధంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఏ విధంగా గతంలో జరిగినాయి, వేరే ప్రభుత్వాలు ఉన్నప్పుడు జరిగినాయి. ఇప్పుడు మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత అయితే మేమందరం కూడా సేఫ్ గా ఉన్నాము. కాకపోతే ఇది అనుకోని దుర్ఘటన జరిగింది, టెర్రరిస్ట్ల దాడి. సో మేము కూడా పబ్లిక్ అందరం కూడా అలర్ట్ గా ఉండి ఎలా మనం సేఫ్ ఉండాలి అనేది, ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలనేది చెప్పడం జరుగుతుంది. ఇస్లాం చదివించి అదే విధంగా కులం అడగకుండా మతాన్ని అడిగి కాసి చెప్పడం అనేది ఏ విధంగా చూడొచ్చు. ఇక్కడ మన మధ్యలో ప్రాంతాల విభేదాలు, కుల విభేదాలు ఉంటాయి, కానీ అక్కడ చంపేవాడు నీ మతని అని చెప్పి మతాన్ని చూసి అది మగవాళ్ళని చెప్పడం అనేది చాలా దారుణమైన చర్య. ఎట్లా అదే అండి, ప్రతి ఒక్క ముస్లిం టెర్రరిస్ట్ అని చెప్పను నేను. ప్రతి టెర్రరిస్ట్ అయితే ముస్లిం. అందుకనే వాళ్ళు హిందూ అని చూసేసి వాళ్ళని ఇమీడియట్ గా కాల్చి పాయింట్ బ్లాంక్ కాల్వడం చాలా బాధాకరం విషయం. ఇది మతపరంగా ఇది ఎంతో ఘోరం. సో వీళ్ళని కూడా మనం వేయడానికి మన మోడీ గారు చాలా పెద్ద యాక్షన్ తీసుకోబోతున్నారు. రానున్న రోజుల్లో వాళ్ళు చాలా చూడాల్సి వస్తుంది. ఏం చెప్తారు, మన ప్రాంతాలకు ఖచ్చితంగా, పార్టీలకు ఖచ్చితంగా అందరం ఐక్యం కావాల్సిన అవసరం ఉందంటారా, ఏం చెప్తారు? డెఫినెట్ గా ఇప్పుడు మనం అందరము హిందువులం, ఫస్ట్ మనము భారతీయులము అనే ఐక్యతతో ఉంటేనే కదా ఉగ్రవాదాలని ఫస్ట్ తరిమి కొడతాము. అట్లానే కానీ అన్ని పార్టీస్ కూడా మీరు చూసినట్టయితే క్యాండిల్ రైట్ ర్యాలీలు కానీ, ఎన్నో కండోలెన్సెస్ మీటింగ్స్ కానీ చేపట్టడం జరిగింది. సో ఇక్కడ మనం కులాలని మతాలని కాకుండా మనము హిందువులము, మన భారతదేశీయులము అని ఫస్ట్ ఒక తాటి మీదకి వచ్చి మనం ఫైట్ చేయడం జరుగుతుంది.